కారణం ఇదేనండి. హిందువులలో ఐక్యత తీసుకొని వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకంటే చేస్తారు వాళ్ళు ఏడ్చి? ఆర్ఎస్ఎస్ ఏం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. అది పోయి ఎలాంటి ఏమంటారు ఎలాంటి విధ్వంసాల్ని సృష్టించలేదు దేశంలో. చాలా సందర్భాల్లో నిషేధానికి గురైంది ఆర్ఎస్ఎస్. గురవుతుందండి. ఎందుకంటే హిందువులలో ఐక్యత తీసుకొని వస్తే వీళ్ళ రాజకీయ బతుకులు ఏమవుతాయి? దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలన్న కాంగ్రెస్ ఎజెండా ఎట్లా నెరవేరుతుంది? దేశాన్ని అల్లకల్లం చేయడానికే కదా వాళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల పేర్లు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశంలోని సంపదను దోచుకుపోవడానికి డెమోక్రటిక్ గా మన కంట్రీ మారిన తర్వాత కూడా ఇన్ డెమోక్రసీని ఫాలో అవుతూనే దేశాన్ని ఎట్లా అంతమొందించాలని కుట్రలు పనుతుంది కాంగ్రెస్ కాదా అంటే? అలాంటి వాళ్ళ ఎజెండాస్ అన్ని మట్టిలో కలుస్తాయి. అందుకే హిందువులలో ఐక్యత వస్తే ఫెరోజ్ ఖాన్ కొడుకు కూడా జంధ్యం వేసుకొని బ్రాహ్మణుడు లాగా తిరుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మన గుళ్ళల్లో అమ్మవారిని కాళ్ళతో తంతాడు వాడండి. అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇది మనం చాలా సులువుగా తీసుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందండి? ఆఫీసర్లు ఏం చెప్తారు? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ప్రమోషన్ల కోసం అండి సిగ్గులేని పుట్టుకల వాళ్ళవి ఆఫీసర్లవి. వాళ్ళని కూడా అనడానికి లేదండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వెనక నమ్ముకున్న కుటుంబం ఉంది, వాళ్ళు కష్టపడిన జీవితం వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది. అరే మా నాన్నకేం లేదు, ఒక రైతుగా ఉన్నాడు, రైతు బిడ్డని నేను కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఈ స్థాయికి వచ్చా. ఈ క్షణం నేను గవర్నమెంట్ చెప్పింది నేను చేయకపోతే నా ఉద్యోగం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ఈరోజు ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. కానీ గుండె మీద చేసుకొని వాళ్ళ మనస్సాక్షి ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. వాళ్ళు చేసిన తప్ప కరెక్టా వాళ్ళకే తెలుస్తుంది. తప్ప కరెక్టా వాళ్ళు అంచనా వేసుకోమని చెప్పండి. ఎవడైతే వచ్చి అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారిని తన్నాడో వాడికంటే విచక్షణ జ్ఞానం లేదంట. అంటే వీళ్ళనేది ఏంటి అంటే ఎవరెవరైతే గుళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ మత స్థిమితం లేదు. వాళ్ళందరూ పిచ్చివాళ్ళు. పెట్టేవాళ్ళు పిచ్చోళ్లే. అవును, గుళ్ళలో విగ్రహాల మీద రాళ్ళేసిన వాళ్ళు పిచ్చోళ్లే. ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కదండి. వీళ్ళందరిని ఎక్కడ చేర్పియాలి? మెంటల్ హాస్పిటల్లో చేర్పియాలి. పోనీ పోలీసు వాళ్ళకి వీళ్ళ పిచ్చి తీర్చడం వీళ్ళతో కాకపోతే హిందువులకు వదిలేశారు అనుకోండి, పిచ్చ కొట్టుడు కొడతాం. ఆడి పిచ్చి ఇప్పుడు కాదు, అలా తాతలకు కూడా పిచ్చి కుదిరేటట్టు కొడతాం. ఆడి పిచ్చి అంతా దింపే బాధ్యత మాది. వదిలేండి కదా హిందువులకు ఒకసారి. ఎవడెవరైతే గుళ్ళ మీద దాడి చేస్తున్నాడో చట్టాన్ని మా చేతిలో ఇవ్వండి కదా. మీరు యాక్షన్ ఇప్పటివరకు ఏం ఎఫ్ఐఆర్ చేశారండి? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? 20-30 మంది కానిస్టేబుల్ పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి మరి వాడికి ట్రీట్మెంట్ చేపిస్తారా? కొడుకుని వదలండి ఒక్కసారి బయటకి, చూపిస్తాం ఆడు బతికేందో. వదలండి ఒకసారి బయటకి విత్ ప్రొటెక్షన్. ఇదే అండి, ఇదే గవర్నమెంట్ చేసేది, ఇదే మసీదులని నేను ఇప్పుడే చెప్తున్నానండి. ఇంకొకసారి ఎవరైనా కూడా గుళ్ళ జోలకు వస్తే ఒక్క గుడి ధ్వంసం అయితే 100 మసీదులను కూలగొట్టడానికి హిందువులు రెడీగా ఉన్నారు. దీన్ని మీరు తట్టుకోగలుగుతారా? కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకునేదానికి దమ్ముందా? హిందువులందరూ రోడ్ల మీదకి వస్తే మీ బతుకులేంది, మీ రాజకీయ బతుకేంది? రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అయిందండి సీఎం అయ్యి? సంవత్సరం అయింది. ఏ స్టేజ్ లో ఉండేవాడు రాజకీయాల్లో? ఏ స్టేజ్ లో ఉన్నాడు? హరీష్ రావు పక్కన ఇట్లా వెనక నుండి కెమెరాలు ఏడ కనిపిస్తాను ఇట్లా నక్కి చూస్తున్నాడు. ఈరోజు సీఎం అయ్యి ఈరోజు ఏం చేస్తున్నాడు? పైన ఏం చెప్తా నడుస్తుంది, ఈడ. అందుకే ఇచ్చింది. సిగ్గుండాలండి తెలంగాణ వాళ్ళకు కూడా. వాళ్ళ చొప్పును తీసుకొని వాళ్ళతో కొట్టుకోమని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినందుకు. బీజేపీ వాళ్ళకి ఓటు వేయకపోయినా పర్లేదు. నేను బీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లేసినా కూడా బాధపడకపోయేదాన్ని, నిజంగా బాధపడకపోయేదాన్ని. అట్లీస్ట్ వాళ్ళు యాక్టింగ్ కోసమైనా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్లీస్ట్ యాక్టింగ్ కోసమైనా సరే. మీరు బీజేపీకి ఓటేయకండి, నమ్మకం లేదు కదా, మత రాజకీయాలు అంటున్నారు కదా, పర్వాలేదు ఓటేయకండి. మీరు కాంగ్రెస్కి ఎట్లా ఓటేశారు? వందలాది మంది మన తెలంగాణ బిడ్డల్ని షూటర్ సైట్ అండి అప్పటికప్పుడు కాల్చి చంపేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అడిగినందుకు ఎంతమంది బలిదానం జరగాల్సి వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ ఇటువైపు ఇలా కన్నేసి చూడనందువల్ల తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ మర్చిపోయి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేతిలో మనం అప్పగించని చూసారు అధికారము. ప్రతి నేను తెలంగాణ బిడ్డలని చెప్పుకున్న ప్రతి ఓడు చెప్పు తీసుకుని వాడు చెప్తా వాడు కొట్టుకోవాలంటే సిగ్గుండాలి మనకి, నిజంగా సిగ్గుండాలి. ఒక పార్టీని మనం ఎన్నుకుంటున్నామని అంటే వస్తారండి, వాళ్ళకి చేతిలో ఫండ్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మేము దీనికి ఖర్చు పెట్టాం రాసి వదిలేస్తారు, అప్పులు చేస్తారు. ఆ డబ్బునే తీసుకుపోయి వాళ్ళ సొంతానికి వాళ్ళు వాడుకుంటారు. అపోజిషన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాదా? వాళ్ళ నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆ నియోజకవర్గం నీ రాష్ట్రం కిందకి రాదా? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే నీ రాష్ట్రం వెనుకబడింది కాదా? అన్ని ఎప్పటి వరకైతే ఎలక్షన్స్ ఉంటే అప్పటి వరకే పార్టీ అండి. దాని తర్వాత నువ్వు సీఎం, మేము ఎమ్మెల్యే అన్నప్పుడు మేము అలానే ఉండాలి. ఒక సీఎంగా నీకు ముఖ్యమంత్రిగా నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది. మేము ఎమ్మెల్యే అన్నప్పుడు నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి నువ్వు ఇచ్చే ఫండింగ్ బీజేపీకి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు వెళ్ళకపోతున్నావు? ఎందుకు అది